నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ప్రత్యేక అతిథి ఉన్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంమంత్రిగా పనిచేసిన శ్రీ ఎంవి మైసూరారెడ్డి గారు. తాజా రాజకీయాల గురించి ఈరోజు వారితో చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, ఢిల్లీ జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసన దీక్ష దాదాపు 40 రోజులు పూర్తయింది. సోనం వాంగ్చుక్ అనే ఒక ఉద్యమకారుడు, సామాజిక ఉద్యమకారుడు, ఎడ్యుకేషన్ రిఫార్మర్, ఆయన కూడా ప్రొటెస్ట్లో జాయిన్ అయ్యారు. తర్వాత దాదాపు 20 రోజులు కావస్తుంది ఆయన నిరాహార దీక్ష చేపట్టి. సో ఈ క్రమంలో పార్లమెంట్ ముట్టడికి పిలిపించారు 20వ తారీఖున. పెద్ద ఎత్తున అక్కడికి దేశవ్యాప్తంగా నీట్ విద్యార్థులు కానీ, లేదంటే ప్రభుత్వం మీద కొంత డిసెంట్ వ్యక్తం చేసే ప్రజలు కూడా కొంత అక్కడికి చేరుకున్నారు. సో ఈ ఉద్యమం చూస్తుంటే ఏమనిపిస్తుంది? 12 ఏళ్లలో ఒక అతిపెద్ద ఉద్యమంగా భావించవచ్చా దీన్ని? ఒక రకంగా చూస్తే విద్యార్థి లోకంలో అయితేనేమి, యువకుల్లో అయితేనేమి, నీట్ పరీక్షల వల్ల పర్యవసానాలు అయితేనేమి, నిరుద్యోగం అయితేనేమి, ఇతరత్ర కారణాలతో నిరాశ నిస్పృహలు ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువగా రాజకీయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కానీ ప్రజలకు ఏం కావాలనో ఏమిటి అనేది ఆలోచన చేయడం లేదు. ఎంతసేపు ఉన్న ఎన్నికల్లో ఏ విధంగా విజయం సాధించాలా, లేక అధికారంలో ఉన్న పార్టీలు ఏ విధంగా కూర్చాలా అనే దాని మీదనే ధ్యాస ఎక్కువ ఉంది. కానీ ఈ ప్రజలకు అవసరాలను గురించి వాటిని పరిష్కారం చేయాలనే దాని పట్ల ఎక్కువ దృష్టి కనపడుతుండడం లేదు. అందువల్లనే ఈ నిరాశ నిస్పృహల వల్లనే అంత పెద్ద స్థాయిలో ఉద్యమం జరిగింది. ఇది నీట్ పరీక్షలు నిర్వహించినారు. నీట్ పరీక్షలు నిర్వహించినప్పుడు ప్రశ్నాపత్రాలు లీక్ అయినాయని చెప్పి వాటిని రద్దు చేశారు. మళ్ళా రెండో మారు నిర్వహించినారు. రెండో మారు అయిపోయి విద్యార్థుల ర్యాంక్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు కాలేజీల ఎంపికలో పడినారు. ఈ సమయంలో ఎందుకు అంటున్నాను అని అంటే, ఒక మిత్రుని కూతురు రాశారు, నీట్ పరీక్ష రాసింది. మొదటి సంవత్సరం మొదటి పరీక్ష రాసినప్పుడు ఆమెకు వచ్చిన ర్యాంకును బట్టి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎక్కడో చోట సీట్ దక్కేది. అది లీక్ అయినాయని చెప్పి రద్దు అయిపోయి రెండో పరీక్ష పెట్టారు. రెండో పరీక్షలో ఆమె ర్యాంకు చాలా తక్కువ వచ్చింది. ఇప్పుడు ఆమెకు ప్రభుత్వ కళాశాలలో సీట్ వచ్చే అవకాశమే లేదు. ఆ పాప ఇంత కష్టపడి ఇప్పుడు చాలా బాధపడుతుంది. ఎందువల్ల? అది నిర్వహణ సక్రమంగా జరగకపోవడం. ఒకవేళ ఇక్కడ ఇటువంటి విద్యార్థులు ఎంతమంది ఉన్నారో నీటిలో బాధితులుగా, వాళ్ళ నిరాశ నిస్పృహలు అయితేనేమి, వాళ్ళ బాధ అయితేనేమి, ఈ వీటికి తోడు ఈ నిరుద్యోగము, ఇటువంటి సమస్యలన్నీ యువతలో ఉండేటి ఆ ఉద్యమానికి అంత తోడ్పాటునిచ్చాయి. అతను సామాజిక కార్యకర్తే కావచ్చు, ఎక్కడో విదేశాల్లో ఉన్నాడు, అమెరికా నుంచి వచ్చినాడు. జంతర్ మంతర్లో నిరాహార దీక్ష కూర్చున్నాడు. నిరాహార దీక్ష 13 రోజుల తర్వాత హైకోర్టు కూడా రిట్ పిటిషన్ వేస్తే ఆయన ఆరోగ్యాన్ని కాపాడండి అని డైరెక్షన్ కూడా ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత 2-3 రోజుల్లో ఆయన్ను హాస్పిటల్కు తరలించినారు. హాస్పిటల్లో కూడా ఆయన 3-4 రోజులు నిరాహార దీక్ష అట్నే కంటిన్యూ చేశాడు. వైద్యం ఆపేయమని చెప్పి అట్నే కంటిన్యూ చేశారు. సరే, ఆ ఒక సమస్యతో ఎందుకు ఇంత ప్రజల్లో ఉత్పాతం వచ్చిందనేది వాళ్ళు జంతర్ మంతర్లో పార్లమెంటు సమావేశాలు జరగడము, పార్లమెంటు సమావేశాలను బహిష్కరించాలని ఈ ఉద్యమం. ఇది ఏమిటి? వాళ్ళు కోరుతుండే కోరిక ఏమిటి? ఆ శాఖకు మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలనేది నైతిక బాధ్యత వహించి అనటంలోనే ఉంది అర్థం. నైతిక బాధ్యత అంటే అది గతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు రైలు ప్రమాదం జరిగితే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. ఇట్లా ఒక మారు తెలుగుదేశంలో కూడా బడ్జెట్ లీక్ అయితే క్యాబినెట్ అంతా రాజీనామా. ఇది నైతిక బాధ్యత అంటే వారి నైతికతకు
వారి నిబద్ధతకు, నిజాయితీకి, వారి సంస్కారానికి సంబంధించిన వ్యవహారం. ఇక్కడ కూడా ఈయన నైతిక బాధ్యత వహించాలా, అది ఒకరు డిమాండ్ చేస్తే వచ్చేది కాదు, ఆయన కొద్దీ ఆయన చెయ్యాలా. ఆయన అటువంటిది చేయలేదు. ఎందుకంటే ఇతను ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎక్కువ భాగము ఆయన ధ్యాస అంతా హర్యానా, బీహారు, బెంగాల్ ఎలక్షన్లలో ఆయన వ్యూహరచనలో నిమగ్నమైనారు. ఆయన శాఖపై కేటాయించలేకపోయినారు, ఎక్కువ సమయం కేటాయించలేకపోయేసరికి ఆ శాఖ ఒకవేళ అది ఆ కమిటీని, నీట్ కమిటీని అపాయింట్ చేసేది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కావచ్చు, ఈయనకి సంబంధం లేదు అని ఆయన అనుకోండొచ్చు. కానీ నైతిక బాధ్యత అనేది వేరు. ఇప్పుడు ఆ నైతిక విలువలు లేవు, పూర్వం ఉన్నంత నైతిక విలువలు లేవు, నిబద్ధత లేదు. లేకపోయినాడు ఆయన అలాగే ఉండిపోయినారు. ఇది జరిగిన లోపం ఆయన చేయలేదు, ఎవరు ఆయన చేసినారని ఎవరు అనడం లేదు, నేను కూడా అనడం లేదు. జరిగిందంతా కింద జరిగిపోయినాయి. ప్రశ్నాపత్రాలు సెట్ చేయడంలో కొందరు లీక్ చేసినారు, కొన్ని పేపర్లు సెట్ చేసి చోటనే. తర్వాత కిందికి వచ్చిన తర్వాత పేపర్లను వాళ్ళ బంధువులు ఉంటే బంధువులకు లీక్ చేయడము, బంధువుల దగ్గర నుంచి కొన్ని చోట్ల విద్యా సంస్థలు ఉంటాయి కదా, నీటు చదువుకునే దానికి సలహా ఇచ్చే సంస్థలు, ప్రైవేట్ ఆర్గనైజేషన్, వాళ్ళు కొన్ని చోట్ల డబ్బులు పెట్టి కొనడము. ఈ లీక్ అయిన పేపర్లను కొందరు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైపోయినాయి కదా, అది ఎక్కువైపోయేసరికి వాళ్ళు సర్క్యులేట్ చేయడము, కొందరు అవి తీసుకొని డబ్బులు కమ్ముకోవడము, రకరకాలుగా చేసి భారీ ఎత్తున ఇవి లీక్ అయిపోయినాయి. లీక్ అయిపోయి దీని మీద ఆందోళన రావడము, ప్రభుత్వం స్పందించి రద్దు చేసినారు. రద్దు చేసింది సరే, రద్దు చేసినారు కానీ ఎంతమంది, నేను చెప్పినట్లు ఒక విద్యార్థిని జీవితం నాశనమైనట్టు ఎంతమంది పోయినాయో, దానివల్లనే ఇంత కోపోద్రిక్తులైనారు జనం. కోపోద్రిక్తులై దాన్ని ప్రదర్శించినారు. ప్రదర్శించేటప్పుడు మొదటి రోజు ఏదో సామూహిక నిరాహార దీక్ష అని చేశారు. అందులో కూడా బాగానే గుమికూడినారు జనం. ఎందుకంటే ఇతను ఒక వ్యక్తి ఎక్కడి నుంచి, అమెరికా నుంచి వచ్చి ఇక్కడ నిరాహార దీక్ష కూర్చున్నారు. అటువంటి వ్యక్తి పిలుపునిచ్చే దానికి స్పందన రావడం అంటే ప్రజల్లో ఒక ఆగ్రహం ఉంది. అది తర్వాత ఈ పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు ఆయన రాజీనామా చేయాలని భారీ ఎత్తున పాల్గొన్నారు ప్రదర్శన. ఈ ప్రదర్శనలో ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చారు. ఈ దేశం మొత్తం మీద జనం కూడి అంత భారీ స్పందన వచ్చిందంటే ప్రజల్లో ఉన్న కోపోద్రిక్త అది. అతను ఒక వ్యక్తి కంటే కూడా ప్రజల్లో ఉన్న కోపోద్రిక్తలు, ఆవేదన అవి ప్రస్ఫుటించినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ప్రభుత్వం కూడా. ఇంత ఇది ఉన్నప్పుడు ఏదో వేసినారనుకోండి, విచారణకు ఆదేశించినారు, సిబిఐ కూడా విచారణ చేస్తున్నారు, కొందరిని అరెస్ట్ చేసిండొచ్చు. కానీ కావలసినంత స్పందన లేదు ప్రభుత్వం, అకౌంటబిలిటీ అనేది లేదు. అందువల్ల ఈ సమస్య వచ్చింది. అంటే ఇప్పుడు నీట్ పరీక్ష లీక్ అవటం అనేది ఇది ఒకసారి కాదు, అంటే ఇప్పుడైంది 2024లో కొంత పార్షియల్గా జరిగింది. తర్వాత గత 10 ఏళ్ళుగా కూడా అనేక పేపర్ లీక్లు అనేది చూసాము, సిబిఎస్ఈ కానీ లేదంటే ఇతరితర బోర్డ్స్ నిర్వహించే పరీక్షలు కూడా. సో ఇంత లోపం ఎక్కడుందంటారు? అంటే ఎందుకు ఇంత? అంటే ఇది దేశం మొత్తం మీద ఒకటే రోజు నిర్వహించాలన్నప్పుడు ఇది పెద్ద సమస్య అవుతుంది. ఇవి పద్ధతి బాగలేదని చెప్పలేం, కానీ ఇంత భారీ స్థాయిలో నిర్వహించాలన్నప్పుడు ఇటువంటి లోపాలు వస్తాయి. ఈ లోపాలను ఒక మార్పు జరిగిన తర్వాత, గతంలో జరిగినాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పరీక్ష విధానాన్ని మార్పు చేయాల్సింది ఉంటుంది.
మార్పు చేసి పకడ్బందీగా నిర్వహించేదానికి ఇబ్బంది లేకుండా చేసుకోవాలి. ఇంత దేశం మొత్తం మీద ప్రశ్నాపత్రాలు పంపించుకోవడం అయితేనేమి, ఇన్ని సెంటర్లు నిర్వహించడం అయితేనేమి, ఇప్పుడున్న టెక్నాలజీలో అవి అయ్యే పని కాదు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేసి ఉండాల్సింది విధానాన్ని రూపకల్పన చేసేటప్పుడు. ఇప్పుడైనా మేల్కొని రూపకల్పన విధానాన్ని మార్చాలి. మార్చకపోతే కష్టం అవుతుంది.